హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇవాళ మా ఇంట్లో ఫిష్ కర్రీ చేసుకుందాం. మా స్టైల్లో ఫిష్ కర్రీ ఎలా ఉంటుందో చూడండి. ఒక బాండి తీసుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో ఆనియన్ అండ్ గార్లిక్ వేసి వేయించుకోవాలి. నెక్స్ట్ పక్కన బాండీలో జీలకర్ర మెంతులు వేసుకొని వేయించుకోవాలి. అవి చిటపట అనేదాకా వేయించుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది మనకు చిటపట అంటున్నాయి, తీసేసుకుంటున్నా నేను. నెక్స్ట్ ఇది కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా మనము వేయించుకోవాలి. ఈలోపు మనం ఫిషెస్ తీసుకొని నీట్గా అల్లం పేస్ట్, సాల్ట్, ఇంకా పసుపు ఇలా వస్తే ఓకే అండి. ఆనియన్స్ అండ్ గార్లిక్ ఇలా వేయించుకుంటే చాలు. మనము ఉప్పు, పసుపు, ధనియాల పొడి, అల్లం పేస్ట్ వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మిక్స్ వేసుకున్నాము. మనము కారం అనేది కర్రీలో అదేంటి కర్రీ స్టార్ట్ చేసినాక పీసెస్ దాంట్లో వేసినాక కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేస్తున్నాం బాండీలో. ఇప్పుడు మనం అల్లం అది గార్లిక్ అండ్ ఆనియన్ పేస్ట్ కూడా ఉంది కదా, మిక్సీ పట్టాం కదా, అది కూడా వేసేసుకొని ఫస్ట్ లైట్గా వేయించుకోవాలి. మిగిలింది కొంచెం అమౌంట్ పోపులో వేసుకొని మిగతా పీసెస్కి పట్టించేసుకోవాలి. కలర్ చేంజ్ అవ్వాలి. తర్వాత మనము దీంట్లోనే ఫిష్ పీసెస్ ఉంటాయి కదా, అవి వేసేసుకోవాలి. చూడండి, అది కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా ఉంచుకోవాలి. మనం ఏదైనా కొంచెం ఫిష్ కర్రీ ఏ కర్రీ ఎలా చేసుకున్నా ఓకే, కానీ ఫిష్ కర్రీ మాత్రం కొంచెం నిదానంగానే చేసుకోవాలి. పసుపు వేసుకుందాము. టకటక చేసేద్దామంటే కుదరదు. ఫిష్ కర్రీ మాత్రం పీసెస్ కూడా నీట్గా ప్లేస్ చేసుకోవాలి. మేము ఓన్లీ కేజీ ఫిష్ తెచ్చుకున్నాము. దాంట్లో కొన్ని పీసెస్ మాత్రమే ఫిష్ పులుసుకి చేసుకుంటున్నాము. అన్నీ మంచిగా ప్లేస్ చేసుకోవాలి. ఒకదాని మీద ఒకటి వేసుకుంటే అంత పీసెస్ అంతా కైమా అయిపోతుంది. హెడ్ పీస్ మా ఇంట్లో మా అబ్బాయికి ఇష్టమైన పీస్ అది. ఆ ప్లేట్కి ఉందంతా తీసి ఇంకా దాంట్లోనే మిగిలిపోయిన ఆ పేస్ట్, మసాలా అంతా కూడా దానికే పెట్టేసి ఒక్కసారి నీట్గా కలుపుకొని ఇది తెలంగాణ స్టైల్ అండి. తెలంగాణలో పక్కా ఇలాగే చేస్తారు మ్యాక్సిమం. తెలంగాణ స్టైల్ అంటే పెద్ద మసాలా ఏమి ఉండదు. ఓన్లీ మసాలా వచ్చేసి గార్లిక్ అండ్ ఆనియన్ పేస్ట్, జీలకర్ర మెంతుల పొడి, ఇది మాత్రమే ఫిష్కి యూజ్ చేస్తారు మ్యాక్సిమం. ఇది తెలంగాణ స్టైల్. మామిడికాయలు ఇవేవి వేయరు. చిన్న చిన్నగా మేము గరిటెతోనే కిందికి మీదికి చేస్తున్నాము పీసెస్ని. కొన్ని పీసెస్ కాబట్టి మేము ఈ గిన్నెలో వండుకున్నాము. దీనికి ఒక్కటే మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి. ఆనియన్, గార్లిక్, నెక్స్ట్ జీలకర్ర మెంతుల పొడి, అంతే. అవన్నీ మిక్సీ పట్టుకొని ఫిష్ పీసెస్కి మంచిగా అంతటా అంటేటట్టు పెట్టుకొని నెక్స్ట్ చింతపండు పులుసు. అది తిక్కుగా ఉండొద్దు, లూజ్గా కూడా ఉండొద్దు. కరెక్ట్గా సరిపోయేలాగుంటేనే అది ఫిష్ కర్రీకి కరెక్ట్ సెట్ అవుతుంది. లేకుంటే అదే బెండకాయ పులుసు లేదంటే ఇంకేదో కర్రీ లాగా అయిపోతుంది. చూడండి, మా మమ్మీ పులుసు కూడా పోసేసింది. నేను పక్కకి వెళ్ళేసి వచ్చేలోపు ఎక్కువ పోయలేదు, అట్లానే కొంచెం కూడా పోయలేదు. చూడండి, ఇంకా అంత లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఆఫ్ చేసేసుకోవడం. స్టవ్ కొంచెం ఆయిల్